వేదం పితాకమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్ర ఓంకార ఋక్ష్మాయజుర్వేద. అర్థం ఈ సమస్త జగత్తుకు దాతను అనగా ధరించువాడు, అట్లే కర్మఫలం ఇచ్చువాడు నేనే. తల్లియు తండ్రియు తాతయు నేనే అర్జున. తెలుసుకొన తగిన వాడిని కూడా నేనే. పవిత్రుడు ఓంకారములు యజుర్వేదములు అన్నీ నేనే అర్జున, ఇంకెవరు లేరు ఇక్కడ అని ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, ఈ సమస్త జగత్తుకు దాతను అంటే ధరించేవాడు నేనే. అట్లే మీ కర్మఫలాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే. మీరేం చేసుకుంటే అటువంటి కర్మఫలాలు ఇస్తాను. నువ్వు మంచి చేసుకుంటే మంచి ఇస్తా, నువ్వు చెడ్డ చేసుకుంటే చెడ్డ ఇచ్చేస్తా. ఇచ్చేవాడు నేనే. తల్లి తండ్రి తాత చెప్తున్నాడు ఇక్కడ. పితాహమస్య జగతో మాత దాత పితామహ. మొత్తం నేనయా, నీ తల్లి తండ్రి మీ తాతని, ఈ జగత్తును ధరించేవాడిని, పోషించేవాడిని, నీ కర్మఫలాలకి ఫలితం ఇచ్చేవాడిని. ఎవరి గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో నా గురించి తెలుసుకో. ఇంకెవరి గురించి నువ్వు తెలుసుకోవాలని అవసరం లేదు. నేనే పవిత్రుడను, నేనే ఓంకారమును, నేనే యజ్ఞ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం. ఇంకెవరి గురించి తెలుసుకుంటావు? చూడండి ఎలా చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. అది